హలో అండి, నేను డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను. ఈ డ్రెస్ అయితే కటింగ్ నేను షార్ట్ వీడియో పెట్టాను, చెక్ చేసుకోండి. ఈ డ్రెస్ 2 మడతలు వేసుకొని లూజ్ ఎంత ఉందో చూసుకొని మన వైపు కూర్చున్న వైపు కలిసి ఉండాలన్నమాట. అది సేమ్ ఆది డ్రెస్ ప్రకారం అన్నది అలా పరిచేసి షోల్డర్ అంతే, అంటే సేమ్ మోడల్ కాలర్ నెక్ సేమ్, అందుకే నేను పరిచేసాను అనమాట. కరెక్ట్గా దాని అంత వెడల్పు కింద లూజు ఖర్చువారు ఎగస్ట్రా ఉంచుకోవాలి. 2 మడతలు కావాలి కదా కింద, అది పైన షోలర్ దగ్గర అదంతా చూసుకొని కింద మెయిన్ లూజ్ చూసుకొని మనకు ఎంత మొక్క పట్టిద్దో అంత పక్క నుంచి వైనంగా తీసుకున్నాం అనుకో, ఎగస్ట్రా ఉండదు చేతులు తీసుకోవచ్చు. ముందుగానే మొత్తం పరిసి కట్ చేసాం అనుకో ముక్కలు ముక్కలుగా వచ్చిద్ది. మనం పక్కకి మడి చేసుకున్నాం అనుకో వైనంగా ఓ పక్కకి అన్నది క్లాత్ వస్తుంది అనమాట. దాన్ని 2 భాగాలు చేశాను కదా, ఓ దాని మీద ఒకటి ఇలా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత 2 పొరలు కలిసే ఉండాలి. అది మన వైపు మనం కూర్చున్న వైపుకే ఉండాలి. మెయిన్ డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు మెయిన్ 2 పొరలు మనం కూర్చున్న వైపుకి ఉండాలి. ఒక దానిపైన ఒకటి ఉండాలి. ఓపెన్లన్నీ 4 ఒక పక్కే ఉండాలి. అదే అటుపక్క అనమాట. 4 మనం కూర్చున్న వైపు 2 పొరలు కలిసే ఉండాలి, కింద పొర పై పొర. ఇప్పుడు నెక్ డ్రాయింగ్ చంక లూజు అన్నీ వరుసన 1 by 1 డ్రెస్ పెట్టి కొలతల ప్రకారం పెట్టుకోవచ్చు. నేను ఆది డ్రెస్ సేమ్ ఇచ్చారు కాబట్టి నేను ఆది డ్రెస్ ప్రకారం అయితే తీస్తున్నాను. ఆది డ్రెస్ 2 మడతలు వేసుకొని కరెక్ట్గా షోల్డర్ అంటే ఆ భుజం ఈ భుజం కరెక్ట్గా పెట్టుకొని ఖర్చువార పెట్టుకొని ఆ డ్రెస్ అన్నది ఎంత లెంత్లో ఉందో షోల్డర్ అందే లెంత్లో అన్నది నేను డ్రాయింగ్ వేసుకున్నాను. మళ్ళీ తర్వాత చంక దగ్గర కూడా కరెక్ట్గా లూజ్ అన్నది ఎంత తెక్క ఉందో అంతే వెడవలు అన్నది నేను తీసి ఖర్చుకన్నది ఎగస్ట్రా పెట్టేశాను. ఇలా పెట్టుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. మనకు ఆది డ్రెస్ ప్రకారమే కావాలని అడిగారు అనుకో, అప్పుడు దాని ప్రకారమే మనం తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఆది డ్రెస్ ఇచ్చి నాకు సేమ్ అలానే కావాలంటారు. అది నాకు కాలర్ డ్రెస్ ఇచ్చారనమాట వాళ్ళు. నేను ఆది డ్రెస్ ఎలా ఉందో నెక్కు దాని ప్రకారం అన్నది నేను డ్రాయింగ్ వేసుకుంటున్నాను. కాలర్ నెక్ గొంతుకాన ఉండాలి కాబట్టి 2.5 అయితే సరిపోద్ది. 2.5 3 అంగుళాలు అయితే సరిపోద్ది. 2.5 అంగుళాలు వెడల్పు 2.5 అంగుళాల కిందకైతే సరిపోద్ది. అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి 3 2.5 మధ్యలో సరిపోద్ది. షోలర్ కూడా షోలర్ దగ్గర పైన మన మెడ దగ్గర హైట్గా ఉండాలి, కొంచెం కిందకి డౌన్ ఉండాలి. చంక దగ్గర కటింగ్ కూడా అలా చేసుకోవాలన్నమాట. ఇదిగో నడుము కరెక్ట్గా నడుముకి ఖర్చుకి 2 గీతలు గీసుకోవాలి. అదే ప్రకారం మనకు సీటు దగ్గర ఆది డ్రెస్ అన్నది ఎంత లూజ్ ఉంది అది కూడా కరెక్ట్గా పెట్టుకొని ఎంత లెంత్లో అంటే సైడ్ ఓపెన్ అది కూడా కరెక్ట్గా పెట్టుకొని ఓపెన్ అన్నది పెట్టుకొని ఏ తిన్నగా ఉందో గుర్తు పెట్టుకొని గీత పెట్టుకోవాలన్నమాట. అది కరెక్ట్గా ఏ తిన్నగా వచ్చింది నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు కింద లూజు ఖర్చువార పెట్టుకొని అంటే 2 మడతలకి మనకి 2 మడతలకి ఎంత కావాలో అంత ఎగస్ట్రా పెట్టుకొని 2 గీతలు పెట్టేసుకోవాలి. ఎనమాల మెడ అయితే పైకి ఉంటుంది, ఖర్చువారే కటింగ్ చేసేది. చంక అయితే మనం ఆది డ్రెస్ ప్రకారం పెట్టుకోవచ్చు, లేకపోతే 6 అంగుళాలైనా పెట్టుకోవచ్చు. నేను ఆది డ్రెస్ ప్రకారం పెట్టేశాను. ఆది డ్రెస్ ఇచ్చి మనకు సేమ్ డిట్టో ఇలానే కావాలనుకున్నప్పుడు ఇలానే డ్రాయింగ్ వేసుకోవాలి. కొలతల ప్రకారం అయితే తీసుకునే విధానం అయితే వేరు. నేను ఆది డ్రెస్ ప్రకారం తీశాను. సైడ్ని కూడా కొంచెం పైకైనా తీయాలి, కింద లేకపోతే ఏలాడబడిద్ది. అటు ఇటు కట్స్ దగ్గర సైడ్ని ఖచ్చితంగా పైకన్నా తీయాల్సిందే. అది షోలర్ దగ్గర డౌన్ కూడా కొంచెం ఒక రంగులో అన్నది డౌన్ చేయాలి. అంటే కాలర్ గొంతు నుంచి కిందకి షోలర్ దగ్గరికి డౌన్గా ఉంటుంది కదా, అందుకని అలా డౌన్ అన్నది ఒక రంగులో చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్ నాకు చేతులకి కింద పట్టి పైన కింద పట్టి నాకు షో బటన్ అని అడిగింది, బెల్ట్ పెట్టి షో బటన్ అడిగింది. నేనైతే హ్యాండ్ తీస్తున్నాను, పట్టి అవన్నీ చూసి తర్వాత తీస్తాను. లేదా కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు, కింద పట్టియే కదా. డ్రెస్ నేను ఫోటో పెట్టాను ఆల్రెడీ, షార్ట్ వీడియో పెట్టాను డ్రెస్ది. వేసుకున్నదే పెట్టాను నేను. తనకు బాగా నచ్చింది, సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగా ఉందా ఆంటీ అంతనైతే. 10 అంగుళాల హ్యాండ్ సరిపోద్దాం. నాకు ఆదికి ఇచ్చింది 3/4 అంటే 14-15 అంగుళాల హ్యాండ్, అది రెడీమేడ్ది. నేను 10 అంగుళాలు పెట్టి పైన 10 అంగుళాలు పెట్టి చంక దగ్గర
2.5 అంగుళాలు డౌన్ చేసి నేను హ్యాండ్ అయితే తీసేసా. మనం ఖర్చువారు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 10 అంగుళాలు పెట్టుకున్నాం అనుకో 10.5 పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే మా కింద మడవాలనుకుంటే, లేదు మనం పట్టి వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 8 అంగుళాలు అయితే సరిపోద్ది. అంటే కింద 1 అంగుళన్నర 2 అంగుళాలు పట్టిన సైజుని బట్టి అలా చూసుకొని పెట్టుకోవాలి. అది డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. కుట్టినాక షార్ట్ వీడియో పెట్టాను. బాయ్ అండి.